మనం చదువుకున్న భాగంలో 107వ అధ్యాయంలో ఆరాధన వాక్యంలో బైబిల్ స్టడీలో ఆ సందర్భాలలో ప్రతి కోరికలో కూడా మాటలను ధ్యానం చేస్తూ ఉంటారు. ఈ మాట నాకు కనపడలేదు అంటాడు. తర్వాత ఇది రోజు చదివిన రోజు నాకు కొత్తగా ఉంటుందని ఆయన పంచుకునేవాడంట పెద్ద సేవకులు చెబుతూ వచ్చారు. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం రోజు చదవాలా, ధ్యానం చేయాలా, తర్వాత దాన్ని హృదయంలో దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకోవాలి. కాబట్టి ఇక్కడ 107వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయనకు నిత్యమును. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. విరోధుల చేతుల నుండి విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. అంటే ఏ మాట అంటే కృతజ్ఞతాస్తుతులు. ఏదో సందర్భంలో మనకేదో దేవుడు సహాయం చేసినప్పుడు ఇలా కృతజ్ఞత కూడి కలిగి ఉండేదానికంటే కూడా కలిగి ఉండాలి. తర్వాత ప్రతిరోజు దేవుడిని మనము స్తుతించాలి, ప్రతిరోజు దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి, ప్రతిరోజు దేవునితో సహవాసం చేయాలి. దేవుడు మనకు చేసినటువంటి మేలు ఉపకారాలను బట్టి నిత్యము మనం ఆయనను స్తుతించుట మంచిది అని దేవుని వాక్యం రాయబడుతూ వచ్చింది. విరోధుల చేతుల నుండి విమోచించబడిన వారు ఆ మాట పలుకుదురుగా. విరోధులంటే ఎవరు? విరోధులంటే ఎవరు అని బాగా తెలుసు. పేతురు పత్రికలో పేతురు గారు ఒక మాట అంటాడు. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము, 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మిగులుతున్నా అని వెతుకుచూ తిరుగుతున్నాడు. ఎవరు చిక్కుతారా? ఎవరిని మింగుదామా? రక్షించబడిన వారిని, రక్షణ అనుభూలైనటువంటి వారిని కూడా వెతుకుచూ తిరుగుతున్నాడు. కాబట్టి దేవుడు విరోధి చేతిలోని మనం విడిపించాడు, అపవాది చేతిలోని మనం విడిపించాడు. అందును బట్టి మనం దేవుని నిత్యము స్తుతించాలి. రక్షించబడిన వారు, ఇప్పుడిప్పుడే దేవుని మందిరానికి వచ్చేవారు, ఎప్పుడో రక్షణ పొందినటువంటి వారు కూడా ఎప్పుడూ దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకంటే దేవా, అపవాది యొక్క చెరలో నుండి నన్ను విడిపించావు, అపవాది యొక్క బంధకాల్లో నుండి, కబంధ హస్తాల నుండి నువ్వు నన్ను విడిపించావు, దేవానికి వందనాలని ప్రభును స్తుతించాలి. నిజము కదా? దేవుడు ఎంత దయగలివాడు, దేవుడు ఎంత నమ్మదగినవాడు. వాస్తవంగా గమనించినట్లయితే ఈ రోజు మనం ఉన్నటువంటి పరిస్థితిని చూసినట్లయితే నీకంటే చిన్నవాళ్ళు చనిపోయారు, నీకంటే మంచి వాళ్ళు చనిపోయారు. నాకు బాగా గుర్తు, ఆ సుందరమ్మాయి వాళ్ళ పెద్ద కొడుకు చనిపోయాడు. అప్పుడు మా నాన్నకి నేను అసలు మాటినేవాడు కాదు. మా నాన్న ఒక మాట అన్నాడు, ఒరే మంచి మంచి వాళ్ళు చచ్చిపోతున్నారా, నువ్వు సావలేదురా అన్నాడు మా నాన్న. నాకు చాలా గుర్తుంది ఆ మాట. ఇప్పటికీ ఎక్కడైనా కానీ నేను వాక్యం చెప్పే సందర్భంలో, సాక్ష్యం చెప్పే సందర్భంలో ఈ మాటను వాడతా. వెంకటప్ప వాళ్ళ అన్నయ్య పెద్ద అన్నయ్య చనిపోయాడు. కాబట్టి ఆ వాస్తవమే. అప్పుడు నా ప్రవర్తన మంచిది కాదు, నేను మంచివాడు కాదు. ఆ వయసులోనే, చిన్న వయసులోనే మరి ఎన్నో దుర్వ్యసనాలు ఉన్నాయి, నేను మంచివాడు కాదు. కానీ నాకంటే మంచివాడు చనిపోయారు. ప్రభు కృపను బట్టి నిన్ను కూడా ఈ రీతిగా ఈ రోజు వరకు దేవుడు కాపాడుతూ వచ్చాడు. కాబట్టి సందర్భాన లేదా ఆదివారం రోజున ఎప్పుడో నీకు బుద్ధి పుట్టినప్పుడు స్తుతించడం కాదు, ప్రతిరోజు దావీదు దినమునకు 7 మార్లు స్తుతించేవాడు. దానియేలు పెద్ద ఉద్యోగంలో ఉన్నాడు, ఆయన కూడా ముమ్మారు ప్రభువును స్తుతించేవాడు, ముమ్మారు ప్రార్థన చేసేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి విరోధుల చేతుల నుండి విమోచించాడు. ఇంకా మనం చెప్పుకోవచ్చు, అపవాది చేతుల నుండి విడిపించాడు, మరి దుర్వ్యసనాల నుండి విడిపించాడు. అర్థమైందా? దుష్టత్వం నుండి మనం మళ్లించాడు, పాపం యొక్క చెర నుండి విడిపించాడు. ఒక రోజు నాకు ఒక ఆలోచన వచ్చింది, అరే ప్రార్థనకు రమ్మంటారు, ఇంత కమ్మన సినిమా, ఇన్ని ఫైటింగ్లు ఉన్నాయి, అసలు ఇంత ఆర్భాటంగా ఉంది, అసలు ప్రార్థనకి వెళ్తే సినిమాలు ఎవడు మానుకుంటాడు, వాళ్ళ తిక్కలోళ్ళు కాకపోతే అని అనుకునేవాడు. చూస్తా నేను. అర్థమైందా? కాబట్టి ప్రియమైన వాళ్ళరా,
ఇప్పుడు దాని ద్వారా మనకు శాంతి లేదు, దాని ద్వారా నాకు నెమ్మది లేదు. ఉదయం మ్యాట్ని, ఫస్ట్ షో, సెకండ్ షో, 4 సినిమాలు చూసి బయటకు వస్తే కళ్ళు జుమ్మని లాగుతా, దారి కనపడక సైకిల్ వేసుకుని ముందు పోతారు, ఒక్కడిని మిగులుతున్నాం. అర్థమైందా? మళ్ళీ భయం. ఈ రీతిగా ఒక త్రాగుడేంది, పేకాటేంది, సిగరెట్ ఏంది, ప్రియులారా చీకటి సంబంధమైనటువంటి కార్యాలు ఎన్నిలోంచి విడిపించాడు. అందులో బట్టి నా మట్టుకు నేనైతే ప్రతిరోజు, ప్రతి సమయం, ప్రతి సందర్భంలో రోజుకి ప్రభువును స్తుతించాలా. అది మంచిది. ఎవరంటే విమోచించబడిన వారే. అందరూ చేయలేరు ఆ పనులు. కొంతమంది కొన్ని విడిచిపెట్టలేరు. టీవీ విడిచిపెట్టలేరు, మోసం విడిచిపెట్టలేరు, అబద్ధాన్ని విడిచిపెట్టలేరు. ఇప్పుడు పెద్ద పెద్ద ఫోన్లు వచ్చినాయి, రహస్యంగా చూడకూడనే చూస్తూ ఉంటారు. వాటి మీద మనసు ఉంది, వాటి మీద ప్రేమ ఉంది. మళ్ళీ మందిరాన్ని అటువంటి వాళ్ళు సంపూర్ణంగా దేవుని ఆరాధించలేరు, ప్రభువుని ఘనపరచలేరు, దేవుని కొరకు సాక్షిగా ఉండలేరు అన్నమాట. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, విమోచించబడిన వారు ఆ మాట పలుకుతారు ఏంటంటే యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు అని అంటున్నాడు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, కృతజ్ఞుడై ఉన్నాను, తెలియక అవిశ్వాసం వల్ల చేసింది కాబట్టి కృతజ్ఞుడై ఉన్నాను, అందుకే నన్ను కనికరించాడు అనేటువంటి మాట అంటున్నాడు. వాస్తవంగా గమనించినట్లయితే కృతజ్ఞతలో చాలా ఆశీర్వాదం దాగి ఉంది. కృతజ్ఞతలో ఎన్నో మెండైనటువంటి ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి. కానీ మనం ఏం చేస్తామంటే దానిని పొందబోయే సమయంలో అపవాది మన మీద దాడి చేసి దానిని పొందకుండా చేస్తాడు. ఒకటి. రెండోది ఏంటంటే స్వభావ సిద్ధముగా మనము చాలా నిర్లక్ష్యం చేస్తాం. కానీ నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని వాక్యంలో చూసినట్లయితే చూడండి, 31వ కీర్తనలు 31వ అధ్యాయంలో ఈ మాట రాయబడుతూ వచ్చింది. ఏమంటున్నాడంటే యెహోవాయందు భయభక్తులు కలిగిన వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. కాబట్టి దేవుడు దాచిపెట్టినవి, దేవుడు సిద్ధపరిచినవి, వాటన్నిటి కూడా చాలా మంది దేవుని బిడ్డలు పోగొట్టుకుంటున్నారు. ఎందుకంటే ఆయనను స్తుతించుకున్నారు. అందుకే అపోస్తలుడైన పౌలు ఆ మాట అన్నాడు, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఏ విషయంలోనైనా కృతజ్ఞతలు చెల్లించాలా. పంట వచ్చినప్పుడే కాదు, పంట పోయినప్పుడు కూడా. యోబు గారు ఏమన్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాడు. అదే మాట హబక్కూకు అన్నాడు. ఏమన్నాడు హబక్కూకు గారు? చూడండి, హబక్కూకు గ్రంథంలో ఆ మాట చదువుకుందాం. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము. అంజూరపు చెట్లు పోయికుండినను, ఒక మాట 18వ వచనం కలిసి చదువుకుందాం. నేను యెహోవా యందు ఆనందించెదను. ఏంటంట? దేవుని యందు ఆనందించెదను. ఈ ఆనందంలో కృతజ్ఞత దాగి ఉంది. మీకు తెలుసా? ఈ ఆనందంలో పరిపూర్ణమైనటువంటి స్థుతి దాగి ఉంది. ఎందుకంటే ఆయన అంటున్నాడు పైన, చదవండి, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఉండినను, చేనులను పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువుకి యెహోవా అయిన బలము, నాకు బలము. ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళవలె చేయును, ఉన్నత స్థలం మీద ఆయన నన్ను నడవచ్చేయును. ఇది ఆశీర్వాదం కదా? ఎవరిటువంటి అనుభవం ఉండగలరా? నష్టం వస్తే స్తుతిస్తారా? కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు స్తుతిస్తారా? దేవుడు ఏం చేశాడా నాకు? దేవుడు ఏమి ఇచ్చాడా నాకు? ఏం సహాయం చేశాడయ్యా? నేను నమ్మిన తర్వాత నష్టపోయాను, ఇదిగో ఈ శోధనలో పడిపోయాను, అందరూ నిలబడలే, అది ఎవరికో రాసి పెడతాడులే దేవుడు అని చాలా మంది నిరాశ చెందేవారుగా ఉంటున్నారు. కాబట్టి నిరాశ ఊబిలో నుండి నిన్ను పైకి లేపేది కూడా దేవుడే, ప్రభువే. కాబట్టి ఈ రీతిగా కృతజ్ఞతలు చెల్లించడంలో ఎంతో గొప్ప ఆశీర్వాదము దేవుడు మనకు సిద్ధపరిచినాడు. దానిని తెలియక చాలా మంది ప్రభువును స్తుతించరు. కొంతమంది ప్రార్థన చేసుకోకుండానే తింటారు, మర్చిపోయి కొంతమంది తింటారు, అది వేరు. అసలు అలవాటు స్వభావం ఏంటంటే ప్రార్థన కూడా చేసుకోరు.
ఏ విషయంలో కూడా ప్రభువును స్తుతించరు. మోకరించి ప్రభువా ఒకలంతా పనిలో సహాయం చేసే దేవా నీకు వందనాలు, ప్రభువును స్తుతించలేరు. వెళ్ళేటప్పుడు ప్రభువును స్తుతించలేరు. ప్రతి విషయంలో ప్రభువుని స్తుతించండి అంటున్నాడు. కింద ఒక మాట అంటూ వచ్చినాడు. ఏమంటూ వచ్చినాడంటే చూడండి, అపోస్తలుడు పౌలు ఏమన్నాడంటే ఆత్మను ఆర్పకుడి అనేటువంటి మాట. చూడండి, కృతజ్ఞతలు చెల్లించకపోతే ఏమవుతుందంట? చూడండి, ఆ మాట చదువుకుందాం. 9వ భాగంలో ఉంది, లేదా మొత్తం చదువుకుందాం. ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగ చేయక యేసు క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము ఆత్మను ఆర్పకుడి. దేవుని చిత్తము ఏమిటి? దేవుని చిత్తం అంటే, దేవా ఒకప్పుడు నేను లోకంలో ఉన్నా, ఒకప్పుడు నేను పాపంలో ఉన్నా, ఒకప్పుడు చెరలో ఉన్నా, ఒకప్పుడు దుష్టత్వంలో ఉన్నా, దేవా నన్ను నా పాపం నుండి విడిపించావు, దోషం నుండి విడిపించావు, దుర్వ్యసనం నుండి విడిపించావు, దుష్ట సాంగత్యం నుండి విడిపించావు, అపవాదిక చెరలో నన్ను విడిపించావు. నా కొరకు నువ్వు సెలవులో ప్రాయశ్చిత్తం చేశావు, నా కొరకు సెలవులో రక్తం కాచావు, నా కొరకు నువ్వు మరణించావు. చెప్పలేకపోతున్నా ప్రియులారా, ఈ రీతిగా ప్రభువును స్తుతించాలి. ఆయన మరణ పునరుద్ధానాలను జ్ఞాపకం చేసుకోవాలి. లేకపోతే మనము నిజ జీవితంలో ఓడిపోతాం. నువ్వు ఓడిపోయావు ఆల్రెడీ. అర్థమైందా? దేవుణ్ణి స్తుతించగా నువ్వు ఓడిపోయినావు, దేవుని ఘనపరచగా నువ్వు ఓడిపోయినావు. 1వ సమూయేలు గ్రంథంలో అంటాడు, కాగా యెహోవాకు ఏదనగా నన్ను ఘనపరచు వారిని 2:30 నేను ఘనపరచుదును. నన్ను ఘనపరిచేవారు నేను ఘనపరుస్తాను అంటున్నాడు. రహస్యం ముందు చూసి తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాను అంటున్నాడు. ఎలుగెత్తి ప్రభువును స్తుతించలేకపోతున్నావు, సమాజంలో ప్రభువును స్తుతించలేకపోతున్నావు, రహస్యంగా ప్రభువుని కలుసుకోలేకపోతున్నావు. అందుకే సామెతలలో 7:8 అంటాడు, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొంటారు. చూడండి, ఆ మాట చదువుకుందాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం. 8వ అధ్యాయంలో మనం చూడవచ్చు 17వ వచనం, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నవి. నన్ను ఎవరైతే ఘనపరుస్తారో కృతజ్ఞతలతో ఘనపరచాల. ఈ మాట ముందు మనం ఒక మాట చదువుకుందాం. 69వ అధ్యాయం కీర్తనలు 69వ అధ్యాయం 30వ వచనము అందరం కలిసి చదువుకుందాం. 69:30 వచనము అందరం కలిసి చదువుకుందాం. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరచెదను. 31 కూడా, ఎద్దు కంటేను కొమ్ములను డెక్కల గల కోడె కంటే అది యెహోవాకు ప్రీతికరము. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము దేవునికి ప్రీతికరము, అది ఎంతో ఇష్టమైనది. అది కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము దేవునికి ఎంతో ఇష్టమైనది. ఎద్దు కంటేను కొమ్ములను డెక్కల గల కోడి కంటే అది యెహోవాకు ప్రీతికరమైనది. చూసావా, దేవుని తృప్తిపరుస్తున్నావా నువ్వు? దేవుడు నిన్ను మరి ఎంత క్రయం చెల్లించాడు నీ కొరకు. దేవుడు నీ కొరకు ఎంత అవమానపరచబడ్డాడు. దేవుడు నీ కొరకు సిలువలో వేలాడబడుతూ వచ్చినాడు. సిలువలో నీ కొరకు మరి అంతా కోల్పోయినాడు. సిలువలో ఒక మాంసం ముద్దగా ఆయన నీ కొరకు తను తాను అప్పగించుకున్నాడు. అర్థమైందా? దేవుడు నీ కొరకు ఇంత క్రయం చెల్లిస్తే నువ్వేం చేస్తున్నావు? స్తుతిస్తున్నావా? ఘనపరుస్తున్నావా? ప్రభువును మహింపరుస్తున్నావా? నీ జీవితము ఒక విధమైనటువంటి మరి ఆ మాదిరికరమైనటువంటి జీవితం నువ్వు జీవిస్తూ ఉంటున్నావా? కాబట్టి ఆయనను ప్రేమించుట, ఆయనను ఘనపరుచుట. ఎప్పుడైతే నువ్వు ఘనపరుస్తావో ఆయన నిన్ను ఘనపరుస్తాడు. ఎప్పుడైతే నువ్వు ఆయనను ప్రేమిస్తావో ఆయన నిన్ను ప్రేమిస్తాడు. అంత మాత్రమే కాదు, ఏమంటున్నాడు? ఐశ్వర్యం ఉంది, ఘనత ఉంది, స్థిరమైన కలిమి ఉంది, నీతి ఉంది. చూడండి, దేవుణ్ణి ఘనపరచడాన్ని బట్టి, దేవుని హెచ్చించడాన్ని బట్టి, దేవుని ప్రేమించడాన్ని బట్టి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడాన్ని బట్టి ఎన్ని ఆశీర్వాదాలు దాగేయో చూడండి. అర్థమైన అంత మాత్రమే కాదు, 21వ వచనం చదువుకుందాం. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుతున్నాను. లక్షలు అవసరం లేదు, కోట్లు అవసరం లేదు.
దేవుడు నిన్ను ఆశీర్వాదాలతో నింపుతాడు. నిన్ను నీ ఇంటి వారు, నిన్ను నీ ఇంటి వారు, ఈ భూమి మీద నీ కుటుంబం ఉన్నంత వరకు ఆయన అంటాడు కదా నిర్గమకాండంలో, ఏమంటాడు? నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొనిన వారిని 1000 తరాల వరకు కరుణించు ఉంటాడు. ఆయన్ని ప్రేమిస్తే, ఆయనకు స్తుతి చెల్లిస్తే, కృతజ్ఞతలు విరుద్ధంగా క్రియాపూర్వకంగా జరిగిస్తే 1000 తరాల వరకు కరుణించేవాడుగా ఉంటున్నాడు. అలా చేయబడిన వారు ఉన్నారు. దేవుని వాక్యం మనం గమనించినట్లయితే చూడండి, కృతజ్ఞతల్లో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని మనము ఒకసారి సమూయేలు గ్రంథంలో ఒక మాట మనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము మొదటి అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయంలో 24వ వచనము అందరం కలిసి చదువుకుందాం. పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకనూ చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోడెలను 9 పిండిని ద్రాక్షరసపు తిత్తిని తీసుకొని షిలోహులోని దేవుని మందిరమునకు వచ్చిన వారు ఒక కోడిని వధించి ఆ పిల్లవారిని ఏలి ఎదుటకు తీసుకుని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లనెను, నా ఏలినవాడా, నా ఏలినవాని ప్రాణము తోడు, నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించాడు. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు నీకు ప్రతిష్ఠించున్నాను. తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠితులని చెప్పాడు. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కాడు. కృతజ్ఞతలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని మనం గమనించినట్లయితే హన్నా, ఆమె జీవితం మనకు తెలుసు. ఆమె మరి ఒక సామాన్యమైనటువంటి విశ్వాస జీవితం. సంతానం లేదు, కృంగిపోతుంది, ఏడుస్తుంది, అనేక రీతులుగా బాధపడతా ఉంది, ప్రయోజనం లేదు. అయితే తీర్మానించుకొని దేవుని మందిరంలో ఒంటరిగా గడిపింది. ప్రభు సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించుకుంది, దేవునితో మాట్లాడుతూ ఉంది. ఎట్లా మాట్లాడుతుంది? ఏలీ గమనించలా, ఏలీకి అర్థం కాల. ఏలీ అనుకుంటాడు కదా, మత్తురాలు అయి ఉన్నావు, ద్రాక్షరసం తీసి పెదాలు మాత్రమే కదులుతున్నాయి, ఏం చేస్తున్నావు నువ్వు అని ఏలీ అంటూ వచ్చినాడు. ఆమెను అనుమానిస్తూ వచ్చినాడు. గమనించినట్లయితే ఆమె ప్రార్థన చేస్తూ వచ్చింది. తర్వాత విషయం చెప్పిన తర్వాత ఆయన కూడా ఆమెకు ప్రార్థన చేసి ఆమెను దీవించారు. ఆ తర్వాత సంతానం. నిబంధన ఏంటంటే, ఒక్క కుమారుణ్ణి నేను అతన్ని నీకు ఇస్తాను, ఒక్క కుమారుణ్ణి అతన్ని నీకు ఇస్తాను. నిజంగా ఇది చాలా క్రయంతో కూడినటువంటి తీర్మానం. ఎవరు ఈ పని చేయలేరు, ఎవరు కూడా చేయలేరు. చేస్తారంటే ఏదో ముందు మీరు వచ్చిన అబ్రహం అని అంటాడు. ఏమంటాడంటే, రే వీడు మారలేదు కదా, వీడిని దేవుడు దీవించాడు. ఎవరు? ముసలైన అంటాడు. ఏమంటాడంటే, వీడు ఒక వారం రోజులు సువార్త వ్యాధోలేడు, సువార్త చేసినప్పుడు ఆ సువార్త వ్యాధి తోలిన ఆ రుణం ఏం చేశాడంటే ఉద్యోగం ఇచ్చేసాడు. అంత ముందు చాలా ప్రయత్నాలు చేశాడు, రాలా. అర్థమైందా? చిన్న పని, నువ్వు చిన్న పని చేయి, దేవునికి సహాయం చేస్తాడు. ప్రభుని స్తుతించు, ప్రభుని ఘనపరచు. పొట్టిగా మాట్లాడే కాదు, నీకున్నటువంటి దేవుడిచ్చినటువంటి సమృద్ధితో ప్రభుని ఘనపరచు, ప్రభుని ఆరాధించు, ప్రభుని కీర్తించు, ప్రభుని హెచ్చించు, కొనియాడు. నా ప్రభు నాకు సహాయం చేశాడు, నా దేవుడు నాకు ఎంతో మేలు చేశాడని 10 మందికి చెప్పు. దేవునికి ఇవ్వాల్సింది కూడా దేవునికి ఇస్తామంటే దేవుడు ఎన్నడూ తప్పు చేయడు, ఎన్నడూ కూడా తప్పు చేయడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, కృతజ్ఞతలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు చూడండి, కృతజ్ఞతలను దీవెన చూడండి. హన్నాకు అర్థం కాదు, ఎంత దీవెన ప్రభువా అనేటువంటి ఆలోచనలో ఉందన్నమాట. 3 కుమారులు 2 కుమార్తెలు తర్వాత కలుగుతూ వచ్చిన విశ్వాస జీవితంలో ఇటువంటి అనుభవంలో ఉన్నావా? దేవుని సన్నిధికి దేవుని భాగాన్ని తీసుకొస్తున్నావా? దేవునికి ఇవ్వాల్సిన దేవునికి ఇస్తున్నావా? ఒక ఆయన, మేము గోలీలో బండలు వేసుకోవటానికి పోయాం.
మండలు వేసుకుని పోతే మాకు ఎప్పుడు బ్యాగ్ ఉండేది. ఆయన అన్నాడు కదా, మీరు పాస్టర్ గారా? పాస్టర్ గారా? అవును. వందనాలు అంటే వందనాలు అంటే బాగున్నా అంటే బాగున్నాం. ఎక్కడ ఏ ఊరు అంటే మాది నడిపిడారు. ప్రార్థనకి వెళ్తావా అంటే ఇక మాకు నేను చెప్పేది అదే, ఎవరు దొరుకుతారో చూస్తా ఉంటారు, దొరికితే మాత్రం స్వార్థ చెప్పారు. అదే మాకు అదే జీతం, ఇకేముందన్న. ఇక అయితే ఆయన ఏమంటారంటే నేను పోతే చాలు ఈ పాస్టర్ ఇప్పుడు దక్షిణ భాగం నుంచి చెబుతాడంటే, అరే ఏమయ్యా ఎంత మాట అన్నావు, అంత తేలిక ఉన్నారు దేవుని సేవకులు అంటే నీకు ఉన్నది కాబట్టి చెప్పారు అంటే, అసలు ఆ ఒక్క మాట చెప్పకుండా ఏది చెప్పినా కానీ నాకు సంతోషం, అందుకే నేను అక్కడ పోవట్లేదు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే, ఏదో వీలైనప్పుడు పోతున్నాను, మిగిలిన సమర్థం కాట తోలుకుంటున్నాను, పోవట్లేదన్న. దీని ద్వారా నీకు మేలు కలుగుతుందా? దేవుడి మాట వినాలి అని ఆయనకు నమ్మకంగా చెబుతూ వచ్చిన కాబట్టి ప్రియమైన వల్ల దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు, నా మందిరంలో ఆహారం ఉండనట్లు. ఆయన సన్నిధిలో ఆహారం ఉండాలా. ఏ ఆహారము? వాక్యం అనే ఆహారం ఉండాలా, ఆత్మ సంబంధమైన ఆహారం ఉండాలా, దేవుని కార్యాలు దేవుని క్రియలు ఉంటే రకరకాల మీటింగ్లు ఉంటాయి. యూత్ మీటింగ్ ఉంటుంది, యవనస్తులు సిస్టర్స్ రిట్రీట్ ఉంటుంది, VBSలు ఉంటాయి, స్పెషల్ కూడికలు ఉంటాయి. అర్థమైందా? సువార్త చేయాలా, ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడికి ఇవ్వాలా. దేవుడు ఆకాశ ద్వారాలు విప్పేవాడు. చెయ్యగలిగి చెయ్యకపోవటమే పాపం. కాబట్టి ప్రియమైన వల్ల నువ్వు అభివృద్ధి పొందలేకపోవటం గల కారణము హన్నా దగ్గర ఉన్న సమర్పణ నీ దగ్గర లేదు అనుకుంటున్నావు, ఈ లేకపోతున్నావు. దిగబడుతున్నాడు అపవాది వచ్చి. ఎందుకు దిగబడుతున్నాడు? ఇస్తే వీడు బాగుపడతాడు. అర్థమైందా? దేవునికి ఇవ్వాల్సింది ఇస్తే నువ్వు బాగుపడతావని చెప్పి అదే సమయంలో ఎన్నో అవసరాలు చూపిస్తాడు, ఎన్నో ఖర్చులు చూపిస్తాడు, ఎంతో మరి మనకు కనపడతా ఉన్నాడు. కాబట్టి అందును బట్టి దేవుని యొక్క ఆశీర్వాదం నువ్వు పొందలేకపోతున్నావు, దేవుని దీవెన నువ్వు పొందలేకపోతున్నావు. కాబట్టి గమనించినట్లయితే హన్నా చేసినటువంటి కార్యము నీవు నేను చేయాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మరో మాట గమనించినట్లయితే చూడండి, కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రికలో ఒక మాట మనం చదువుకుందాం. మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనము అందరూ కలిసి చదువుకుందాం. ఇందును గురించి దేవుడు తనను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయములకు గోచరము కాదు. దేవుని ప్రేమించేవారు కృతజ్ఞతలు చెల్లిస్తారు. దేవుని ప్రేమించేవారు దేవుని స్తుతిస్తారు. దేవుని ప్రేమించేవారు ఆ దేవుని యొక్క బాహు కింద నిత్యము ఉంటారు. కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, కరువు వచ్చినా. అర్థమైందా? కాబట్టి ఇక్కడ కృతజ్ఞత కనపడుతుంది మనకి. దేవుడిని ప్రేమించే వారికి దేవుడు ఏమి సిద్ధపరిచనో కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయములకు ఆశ్చర్యము. ఎంత గొప్ప ఆశ్చర్యము! అర్థమైందా? నువ్వు నీ దేవుడు నీ కష్టము నువ్వు పోగా పైపచ్చి ఏం చేస్తున్నావంటే నువ్వు దేవునిలో కనబడతావు. కష్టము రావట్లా, తర్వాత నువ్వు దేవునిలో కనబడటలేదు. ఎంత వివేకం, ఎంత నమ్మక ద్రోహం! దేవుని కొరకు ఊరికి ఇచ్చాడు రక్షణ. అర్థమైందా? ఆయన సిలువలో ఎండిపోయాడు నీ కొరకు, సిలువలో నీ కొరకు దప్పిపోయాడు. అందుకే అపోస్తలుడు పౌలు రోమా 12:1 అంటాడు, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. చూడండి, ఆ మాట చదువుకుందాం. రోమా పత్రిక 12వ అధ్యాయం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైనా సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించుకొనుడని. నీ శరీరాన్ని ఆయన పని కొరకు సమర్పించుకోవాలంతే. అక్కడ ఉంది దీవెన, అక్కడే ఉంది ఆశీర్వాదం. నీ కష్టార్జితం రావట్లేదు, నువ్వు దేవుని మందిరంలో కనబడట్లా, దేవుని పనిలో కనబడట్లేదు. ఒకరోజు సాల్మనకులు, ఒక రోజే కాదు చాలా సార్లు చేశాడు. ఆయన మా ఆత్మీయ తండ్రి, చాలా ప్రేమించాడు. అంటే ఆ సత్యానందం గారు ఇంకొక 2-3 నెలల్లో మారిపోతాడు అనగా అప్పుడు నేను యేసు ప్రభువుని ఎరిగి
మందిరానికి వస్తా ఉన్నాను. ఆ తర్వాత మరి ఇశ్రాయేలుకి వచ్చినట్టున్నాడు. ఆ తర్వాత సొలొమోను గారు వచ్చారు. నాకు ఎప్పుడు లుంగి ప్యాంట్, లుంగి చొక్క, బట్టలు కూడా మంచిగా ఉండేవి కాదు. అంత ముందు పాడైపోయిన జీవితం కదా. ఆయన ఏం చేస్తాడంటే మంచి మంచి బట్టలు ఎఫ్సి బాక్కకు చూడకుండా ఇస్తాడు. ఆమెకు తెలిసి ఒకటి ఇస్తాడు, పాతది తెలియకుండా కొన్ని కొత్త ఇస్తాడు అన్నమాట. అవి వేసుకునే మందిరానికి వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే ఆదివారం నన్ను చూసి ముందే వస్తా, కాసేపు ప్రార్థన చేసుకుందామని, ఆ పని చేద్దామని. ఇప్పుడు గోడ కట్టారుగా సైడ్ కాలం మురుగు కాలం తెచ్చేవాడు. ఆ 2 పాటలు 3 పాటలు అయిపోతాయి. నేను పీకుతాడు, చూస్తామని పిలుస్తాడు, నేను వచ్చిందా కేడా ఉన్నట్టాడు. లాస్ట్ పాట ఇంకా 2-3 చరణాలు ఉండగా వచ్చి అంటాడు, నాయన బిడ్డ తమ్ముడా వచ్చే అంటాడు. ఇక నేను అనుకుంటాను కదా, ఈయనకి ఏంది నా మీద కక్ష అయింది, ఈయన మురుగుంట్లో తెస్తాడు ఆదివారం, వాళ్ళందరూ మందిరంలోకి వస్తున్న ప్రార్థన చేయాలా, వాళ్ళందరూ పాటలు పాడుకోవాలా, నేనేం ఎక్కడున్నాను, నన్ను ఎందుకు ఎదుగుస్తాడని చెప్పి నేను అనుకునేవాడిని. ఒడ్డుకు వచ్చి నాకైతే గింకునేవాడిని, ఆ బురద గడ్డంతా లాగేసేవాడిని ఒడ్డుకి. అర్థమైందా? ప్రియులారా, దేవుని సేవకుడు ఏ పని చెబితే ఆ పని చేయాలి. తర్వాత ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడు, దీవిస్తూ వచ్చాడు, వెంట పరిచర్య తీసుకెళ్తూ వచ్చాడు. అర్థమైందా? ఆ రీతిగా ఏమి అక్షరం ఒక తెలియదు, ఏమి రాదు, కనీసము ఆ వాల్ పోస్టర్ మీద సినిమా పేరు కూడా నాకు రాదు. అట్టాడిది ఆయన అనేక విధులుగా సిద్ధపరిచేవాడు. తర్వాత ఓ రోజు 4 గంటలకి పరిచర్యకు రా వెళ్దామన్నాడు. నాయన పరిచర్యకు రా వెళ్దామన్నాడు. సరే నేను పార్సల్ కిరాయిలు వసూలు చేసుకుని వచ్చి గబగబా అవన్నీ సిద్ధం చేసి రెడీ అయ్యి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నాకేంటంటే నేను అంకుల కూడా తిరగాల, నాకు అది ఖుషి, అది ఖుషాలన్నమాట. సరే ఏం చేశాడు, కాసేపు పని చేసిన తర్వాత కాసిన మాటలు చెప్పాడు. 6 అవుతుంది, పైడలపాలెం కావాలా, స్కూటర్ ఎక్కించుకున్నాడు. ఇదిగో ఈ చివరి దాకా ఏమావాడి ఇంటి దాకా తీసుకొచ్చాడు. మళ్ళీ వెనక్కి తిప్పాడు. వెనక్కి తిప్పి నువ్వు ఎక్కడే కూర్చోన్నాడు. ఓ పైడలపాలెం పరిసరికి రావాలన్నాడు. ఇది నన్ను తీసుకెళ్తానన్నాడు, ఆటగా తీసుకెళ్ళా తీసుకొచ్చాడు, ఇదేం చేయాలరా అని చెప్పి మనసులో నిన్నామో గడ్డి బిగించాడు, ఇలామో ఆటగా తీసుకుని నాకేమో అమ్మో సేవకుడు ఏమన్నాడు. ఈయన గడ్డి కోసం వచ్చేటప్పుడు మరి ఒకటి నీళ్లు పెట్టి పాలు పిండి కేంద్రంలో పాలు పోసి 7:30 బయలుదేరేలేదు. ఇది నేనేమనుకోలేదా, అరే సరే పో ఏమైనా కానీ మందిరంలో వదిలిపెట్టాడు. అప్పుడు దాకా 9 చెట్లు ప్యాకెట్ ఆడినా. మళ్ళీ 3వ వారంలో 2వ వారంలోనూ సమయన పరిసరికి రావాలా, అబ్రహ్మణ పరిసరికి రావాలన్నా. సరే గబగబా వెళ్ళాడు. ఆడపోయి పైడలపాలెం పోయిన తర్వాత నాకు ముందు ఏడేం చెప్పలా, దారిలో ఏం చెప్పలా, ప్రార్థనలో అన్న అబ్రహ్మణని ఏసయ్య అబ్రహ్మణని వాడుకో అన్నా. ఇప్పుడు వాడుకోడు, నేనేం చెప్పేది, నాకేం తెలుసు. ఇక కలవరం అయిపోయింది, కడుపులో తెరులు, ఇక చూడు ఉరుకులు అయిపోయింది. ఏం చేయాలి నేను, ఇక నడినెత్తి మొదలుకొని అరికాల వరకు చెమట, నా 2 పాదాలు వచ్చి అడబడ్డాయి. నేను ఏం చెప్పాలి, ఏం చెప్పలేక 2 మాటలు ఏదో అన్నాను. సతికలు పడితే కూర్చున్న గుండె వేగంగా కొట్టుకుంటాను. ఇక అప్పుడు అన్నాడు, బండి మీద కూర్చోబెట్టుకొని, నాయనా బిడ్డ మిలిటరీ సైనికుల్లాగా ఉండాలేమనుకుంటున్నాము, జాగ్రత్త. మిలిటరీ సైనికుడు కట్టెల సాట, తుపాకుల సాట, వస్త్రాల సాట పెట్టడు, బూట్లో సాట పెట్టడు, రెడీగా ఉంటాడు. ప్రార్థన చేసుకోవాలా, సిద్ధపడాలా, అలా సిద్ధపరిచాడు. సజీవ యాగముగా మీ శరీరంలో సమర్పించుకో. ఇంత దానికి ఓర్చుకోలేవు నువ్వు, ఒక్క మాట అంటే ఓర్చుకోలేవు నువ్వు. అర్థమైందా? నాకే తగిలింది అలా వాక్యం, నాకే చెప్పాడు. అర్థమైందా? ప్రతిరోజు నిన్ను ఘనపరచాలా, ఎక్కించాలా. ఆ నుంచి కింద పడతావు ఎక్కితే. నిన్నెవరు ఎక్కితురు? నీ శరీరాన్ని సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోమంటున్నాడు ప్రభువు. ఆత్మ ద్వారా మాట్లాడుతాడు పౌలు గారి ద్వారా. ఉన్నదా? నీ కష్టార్జితం లేదు, నీ శాఖలు లేదు. అయితే కొన్ని మంచి మంచి సలహాలు ఇచ్చేవాడు ఆయన. ఒకరోజు వాక్యం చూపించాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఆయన చొక్కా ఎంచుల దేవాలయమును నిండుకొని ఉన్నాయి,
మన మందిరాలు 2 వాకిలు ఉన్నాయి. ఈ వాకిలు ఉండరా, ఆ వాకిలు కొనుక్కో, ఆగాలి, చిన్న పని చేసుకోవాలి. ఇక నేనేం చేస్తాను, నాకు చేతనే కొన్ని కిరాయిలకు వెళ్ళాలి. సాయంత్రం గబగబ నీళ్లు కాసేవాడిని, తోడాడి పెట్టేవాడిని. అర్థమైనా? జెహోషామాలో బట్టలు ఉతికే, లెట్రిన్ బాత్రూములు కడిగాం, సేవకునికి చేయవలసిన పరిచయలు చేస్తూ వచ్చాం. అర్థమైనా? కొన్నిసార్లు ఆయన కష్టపడతాడు, అయినా దేవుడు నా కొరకు ప్రయాసపడ్డాడు, నా కొరకు క్రయం చెల్లించాడు. ఈయన మరి దేవుని సేవకుడు, ఆయన మాట వినాలా. నువ్వు ఆయనకు లోపడకపోతే దేవుని మాట నువ్వేం లోపడతావు? దేవుని సేవకుడికి లోపడిపోతే దేవునికి ఏమి చూపిస్తావు నువ్వు? కాబట్టి ఆ రీతిగా సజీవయాగముగా దేవునికి నీ శరీరంలో సమర్పించుకో, నిన్ను దేవునికి అప్పగించుకో. నువ్వు కాదు, ఏమంటాడు, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి ఎంత చక్కగా చేస్తారు. అర్థమైందా? మాట ఎత్తగానే ఆ వచనమంతా పూర్తి అయిపోయింది అన్నమాట. నువ్వు ఆయన సొత్తువేనా? ఆయన సొత్తుగా నువ్వు ఉన్నావా? ఆయన ఇష్టానుసారంగా జీవిస్తున్నావా? ఆయన ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తిస్తుంటున్నావా? ఎంత క్రయం చెల్లించాడు రాసి నువ్వు దగ్గర ప్రభువైన యేసుక్రీస్తు వారి వైపు చూడు. నీ కొరకు ఆఖరిపట్టు ఇదిగో అని చెప్తుంటున్నాడు. యేసు ప్రభువు ఏమన్నాడు? ఇది అనేకుల కొరకే చెల్లించబడుతున్న నీ రక్తం, అనేకుల కొరకు విడువబడుతున్న నా శరీరం. అర్థమైందా? ఆయన నీ కొరకు విరగబెట్టబడ్డాడు, నీ కొరకు దంచబడ్డాడు. అర్థమైందా? కొట్టువారికి వీపును అప్పగించాడు, ఎంట్రుకలు పెరికిపోయే వారికి చెంపలను అప్పగించాడు, ఉమ్మి వేసే వారికి ముఖాన్ని దాచుకోవాలైనా. అంత క్రైనా ఓ సైనికుడు చరిచి అరచేత్తో కొడితే, నేను కాని మాట ఏం మాట్లాడేది, నన్ను ఎలా కొట్టుతున్నావని దేనిలో పలుకుతున్నాడు ఆయన. అర్థమైందా? గొప్ప క్రయం చెల్లిస్తే నువ్వు ఇవ్వాల్సింది ఇవ్వడం లేదు, నీ దేహాన్ని దేవుని పనిలో వాడలేదు. దేవుడు వచ్చినాడు, దేవుడిని రక్షిస్తూ వచ్చినాడు. ఆయన వాడు నువ్వు శత్రు చేతులు వచ్చి విరోధి చేతులు వచ్చి నిన్ను కాపాడుతూ వచ్చాడు. కానీ దేవుడికి నువ్వే పాత్రగా ఉన్నావు. సామెతల గ్రంథము సందర్భం గుర్తొచ్చింది. ప్రతి వస్తువు దాని పనిని ప్రతి వస్తువు దాని పనిని కలగజేశాను. 16 అందరూ కలిసి చదువుతున్నాం. ఈ వస్తువును దాని పని నిమిత్తము కలగజేశాను, నాశన దినమునకు ఆయన భక్తిహీనులను. ప్రతి వస్తువు ఆయన పని కొరకు పుట్టించాడు. ఆ ట్యూబ్ లైట్ మాడిపోతే పారాయింది. అర్థమైందా? ఈ మౌత్ నేను మాట్లాడేది తక్కువ, బయటికి పెద్దగా తీసుకెళ్ళాలా, ఇది అందుకొరకే పుట్టింది, దీన్ని అందుకొరకే చేశారు. అంతే. ఒక ఫ్యాన్ నీకు గాలి ఇవ్వటానికి, పాడైపోతే షాప్ దగ్గర తీసుకెళ్తాం, ఒకసారి బాగు చేసుకుంటాం, ఇక అది కాకపోతే ఇంకో కొత్త తీసుకొస్తాం. అర్థమైందా? ప్రతి వస్తువు దాని పని నిమిత్తం కలగజేశాడు. నువ్వు పాడబడాలి, వాయిద్యం వాయించాలి. మన సంఘం పెద్దదే, క్యాష్ ఉండాలి, క్యాష్ వాయించే వాళ్ళు ఉండాలి, సంగీతం నేర్చుకునే వాళ్ళు ఉండాలి. అర్థమైందా? మధురంగా ఉంటది. కొంతమందికి సంగీతం అంటే ఇష్టం, అనేక మంది వస్తారు, వినటానికి వస్తారు, చూస్తానికి వస్తారు, ఆ రాగాన్ని ఎట్లా వాయిస్తున్నారు చూడటానికి వస్తారు. అర్థమైందా? నువ్వు వాయించాలి, నువ్వు పాటలు పాడాలి, నువ్వు ఓడవాలా, నువ్వు చాపలేయాలా, పరిచయం చేయాలా, నువ్వు ఒక్కదాని కాకుండా అందరూ తీసుకొని రావాలా. నానా విధమైనటువంటి కృపావరాలు దేవుడు నీకు ఇచ్చాడు, నువ్వు ఏది వాడటం లేదు. అర్థమైందా? కాబట్టి ప్రియమైన వాళ్ళ ప్రతి విషయంలో కృతజ్ఞతలు చెల్లించాలి. ఆత్మను ఆర్పకుడి అంటున్నాడు. కాబట్టి సజీవ యాగముగా నీ దేహములను ప్రభు కొరకు సమర్పించమని చెబుతున్నాడు. ఇందాక దావీదు చెబుతూ వచ్చినాడు. ఏమని చెబుతూ వచ్చినాడు? దావీదు ఏమంటూ వచ్చినాడు చూడండి. 69వ అధ్యాయం 30-31 వచ్చినాడు. 69వ అధ్యాయము 30-31 వచ్చినాడు. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరిచెదను. ఎందుకంటేను
కొమ్ములను డెక్కల గల కోడి కంటే అది యెహోవాకు ప్రీతికరము. కీర్తనలతో స్తుతించాలా, కృతజ్ఞతతో స్తుతించాలా, సువార్త ద్వారా స్తుతించాలా, అనేకులకు నీ సాక్ష్యం చెప్పాలా, అనేకుల కొరకు ప్రార్థన చేయాలా, అనేకులు దేవునికి తీసుకుని రావాలా. ఈ లోకంలో నువ్వు ఏది సంపాదించినా ఇక్కడే, అన్ని ఇక్కడే ఉంటాయి. అర్థమైందా? ఏది కూడా నువ్వు తీసుకెళ్ళలేవు. ఈ సంగతి తెలుసు నీకు, అయినా నువ్వు ముందుకు రాలేకపోతున్నావు. అయితే గమనించండి, దేవుడి దగ్గర బహుమానం. పౌలు గారు అంటున్నాడు, నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. అది ఆయన బహుమానము. దేవుడి దగ్గర బహుమానం పొందటానికి ఆయన పరిగెడుతున్నాడు, గురి ఎత్తుకి పరిగెడుతున్నాడు. అర్థమైందా ప్రియమైన వాళ్ళరా? కాబట్టి లోకంలో నీకు ఏమి లేదు, ఎంత సంపాదించినది ఎక్కడి వరకే, నువ్వేం తీసుకెళ్ళవు. దేవుడు నిన్ను అడుగుతాడు, దేవుడి దగ్గర ఒక బహుమానం ఉందా నీకు? దేవుడు సిద్ధపరిచింది ఏమైనా ఉందా నీకు? దేవుడు దాచిపెట్టింది ఏమైనా ఉందా నీకు అంటే ఏమి లేదు. ఇక్కడ ఏం చేయట్లేదు, అక్కడ ఏం చేయట్లేదు. నలుగురికి చెప్పలేకపోతున్నావు, నలుగురికి తీసుకురాలేకపోతున్నావు. అర్థమైందా? కాబట్టి ఎందుకు దేవుని యొక్క ప్రయాసము వ్యర్థమైపోవాలా? అందుకు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, కృపను నిరర్ధకము చేసుకోకూడదు. ఏంటంటే కృపను కృపను దూరం చేశాడంట. ఆ మాట చూడండి, ఆ మాట కృపను దూరం చేశాడంట. ఎక్కడంటాడంటే ఆ మాట దావీదుతోనే ఆ మాట అంటాడు. చూడండి, నా కృపను దూరం చేయాలంటాడు. సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 15వ వచనం. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృపను దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. ఏమంటున్నాడు దేవుడు? నిన్ను స్థాపించటానికి. ఎవరిని స్థాపిస్తానికి? దావీదును స్థాపిస్తానికి. ఎందుకంటే దావీదు స్తుతించేవాడు, దావీదు కనపరిచేవాడు, దావీదు ఆరాధించేవాడు, కృతజ్ఞతలతో స్తుతించేవాడు. అర్థమైందా? కీర్తనలతో స్తుతించేవాడు, నిత్యము ఆయన సన్నిధిని కనబడేటువంటి వాడు. ఆయనకి ఎన్ని శ్రమలు వచ్చినాయి, ఎన్ని బాధలు వచ్చినాయి, ఎన్ని కష్టాలు వచ్చినాయి, ఎన్ని ఉపద్రవాలు వచ్చినాయి. అందుకంటాడు, సకలమైన ఉపద్రవాల నుంచి నన్ను రక్షించిన దేవుడు. 18వ అధ్యాయంలో తేటగా రాయబడుతూ వచ్చింది, చిన్న చిన్న అక్షరాలు కీర్తనలో. సౌలు చేతుల నుండి, శత్రువులందరి చేతుల నుండి విడిపించబడినప్పుడు ఈ గీత వాక్యంలో చెప్పిన అంటాడు. అర్థమైందా? నిన్ను స్థాపించటానికి, నిన్ను నాటడానికి, నిన్ను విస్తరింపజేయటానికి, నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను అభివృద్ధి చేయటానికి నేను సౌలుని కొట్టేశాను. ఎందుకు కొట్టేశాను సౌలుని? సౌలు మాటినేవాడు కాదు, సౌలు లోబడేవాడు కాదు, సౌలు విధేయత చూపించేవాడు కాదు, సౌలు దేవుని ఘనపరిచేవాడు కాదు, సొంత నిర్ణయాలు తీసుకునేవాడు. అతను 40 సంవత్సరాలు ఎన్నడూ కూడా ఆయన దేవుణ్ణి అనుసరించలేదు. దేవుణ్ణి మరి హృదయపూర్వకంగా దేవుణ్ణి తృప్తిపరచలేకపోయినాడు. వృత్తాంతాలు అనుకుంటారు. ఆయన అంటాడు కదా, నన్ను అనుసరించక, నన్ను వెంబడించక, నా యొద్ద విచారణ చేయక, నా యొద్ద కనిపెట్టక సౌలును కొట్టివేశాను అంటున్నాడు. అర్థమైందా? కాబట్టి కృతజ్ఞతలో ఉన్న ఆశీర్వాదం చూడండి. ఏమంటున్నాడు? పై వచనము, నేను అతనికి తండ్రి అయిందును, అతడు నాకు కుమారుడైందును, అతడు పాపం చేసి నీళ్ల నరుల దండంతోను మనుషులకు తగులనట్టు దెబ్బలతోనూ అతన్ని శిక్షించదును గాని నిన్ను స్థాపించు నేను కొట్టివేసిన సౌలును నా కృప దూరమైనట్లు అతనికి నా కృపను దూరము చేయను. సొలొమోను పక్షంగా మాట్లాడుతున్నాడు, దావీదు కుటుంబ పక్షంగా మాట మాట్లాడుతున్నాడు. చూడండి, ఇంకొక మాట మనం గమనించినట్లయితే 3వ అధ్యాయంలో ఒక మాట, 2వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం అందరూ కలిసి చదువుకుందాం. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలం యుద్ధం జరగగా దావీదు అంతకంతకు ప్రబలను, సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను. నీరసిల్లడానికి కారణం ఏంటి? దేవుణ్ణి ఘనపరచకపోవటమే. దావీదు కుటుంబం ప్రబలడానికి కారణం ఏంటి? దేవుని స్తుతించేవాడు, కృతజ్ఞతలతో ఘనపరిచేవాడు, దేవుణ్ణి తృప్తిపరిచేవాడు. చాలా సందర్భాల్లో దావీదు వంటి వాడు. రాజుల గ్రంథం చదివితే తన పితరుడైన దావీదు నడుచుకాక
దేవుని దృష్టికి దావీదు ఎట్లా నడుస్తున్నాడో నడుచుకోలేదని చెప్పి చాలా సందర్భాల్లో సాక్ష్యం చెబుతాడు. యోరాబాము పాపను గురించి దుఃఖపడుతూ ఉంటాడు ప్రభువారు. అర్థమైందా? కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఇటు దేవుడు సెలవిస్తున్న కృతజ్ఞతల్లో ఉన్నటువంటి ఆశీర్వాదం హన్నా పొందుతూ వచ్చింది. తర్వాత దావీదు అనుభవిస్తూ వచ్చినాడు. ఇంకా చాలా మంది ఉన్నారు, మనకు సమయం లేదు. అయితే ముగింపులో మనం ఒక మాట చదువుకుందాం. చూడండి, ఇందా మనం చదువుతూ వచ్చాం. అపోస్తలుడైన పౌలు తిమోతి పత్రికలో సెలవిస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు తిమోతి పత్రిక, మొదటి తిమోతి పత్రిక 1:12. దూషకుడును హింసకుడును హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడై ఉన్నాను. కృతజ్ఞుడుగా ఉన్నాడు. ఎంత కృతజ్ఞుడుగా ఉన్నాడంటే, సౌలు పొందినటువంటి శ్రమలు ఎవరో పొందాల. ఆ పౌలు పొందినటువంటి శ్రమలు, అన్ని శ్రమలు అనిపించిన వారు వదిలిపోయింది. యూదుల చేత దెబ్బలు తిన్నాడు, అవమానపరచబడ్డాడు, రాళ్లతో కొట్టారు. అర్థమైందా? రాళ్లతో కొట్టిన తర్వాత అతను చనిపోయాడని చెప్పి బయటికి పట్టణం వెళ్ళడానికి ఈడ్చుకుంటూ పోయారు. దేవుని సేవలో అవమానాలు వచ్చినాయి. పదహారాధ్యాయం అపోస్తల కార్యాలు చూసినట్లయితే అక్కడ బెత్తాలతో కొట్టారు, బండలు మిగించారు, చెరసాలలో కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువుని ఆరాధిస్తున్నాడు, ప్రభుని స్తుతిస్తున్నాడు, ప్రభువుకు ప్రార్థన చేస్తుంటున్నాడు. ఒకప్పుడు నేను తెలియక అవిశ్వాసంలో చేశాను, ఇప్పుడు దేవుడు నన్ను కనికరించాడు. దేవుడు నన్ను రక్షించాడు. పాపంలో నేను మారించకుండా దేవుడు నన్ను రక్షించాడు కాబట్టి ఇప్పుడు నేను కట్టుబడి ఉన్నాను. అగ్రిపతో ఒక మాట అంటాడు, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనములకు నేను అవిధేయుడు కాదు. ఆకాశం నుండి కలిగినటువంటి ఆ దర్శనానికి నేను అవిధేయుడు కాను అంటాడు కదా. అందరూ ఈ బంధకాలు తప్ప అందరూ నా వలే ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. నా వలంటే ఏంటి? బంధకాలతో కాదు, ఆయన వలే ప్రభువుని వెంబడించేవారు. కొరింథీ పత్రికలు అంటాడు 11వ మొదటి వచనంలో, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము నన్ను ఎవరు చెప్పగలరు? ఈ సందర్భం ఎవరు చెప్పగలరు ఆ మాట? నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, నువ్వు కూడా నడుచుకో. నూతనంగా బాప్తిసం తీసుకుంది. ఏం పేరు అమ్మ? సియోను. అబ్బో, అంతకుముందు కూడా అదేనా? సియోను స్మైల్, సియోను అయ్యిందన్నమాట, విడిపించబడింది. యెబూసు యొక్క చెరలో నుండి దావీదు ఆమెను జయించుకున్నాడు. సియోను పట్టణం. అర్థమైందా? సియోను నీ దేవుణ్ణి కొనియాడు, యెరూషలేము నీ దేవుణ్ణి కొనియాడని కీర్తనలో రాయబడుతూ వచ్చింది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, అందరూ నా వలే ఉండాలంటున్నాడు. అందరూ ఆయన వలే ప్రభువును ప్రకటించాలా, అందరూ ప్రభుని హెచ్చించాలా. ఎంతో మంది నశించిపోతున్నారు. కాబట్టి నేను కనికరింపబడ్డాను, నేను ఇప్పుడు కృతజ్ఞుడిగా ఉన్నాను అని ఆయన అంటున్నాడు. ఉన్నావా? కృతజ్ఞుడిగా ఉన్నావా? దేవునికి కృతజ్ఞుడిగా ఉన్నావా? దేవునికి నమ్మకంగా ఉన్నావా? నమ్మకమైన పాత్రగా ఉన్నావా? లేకపోతే మనం సామెతలను చదువుకున్నాం, నాశన దినమందు ఆయన భక్తిహీనులను కలగజేశాడు. నాశన దినమందు ఆయన భక్తిహీనులను కలగజేస్తూ వచ్చినాడు. నువ్వు భక్తిహీనుడు అయిపోతావు అంతే, నువ్వు భక్తిహీనురాలు అయిపోతావు అంతే, నువ్వేమన్నా కాదు. ఇంకా ఈసారి ఊరు వచ్చినప్పుడు అన్న నాకు ఏం చెప్పకపోయినా పర్వాలేదు, చెప్పాల్సింది చెప్పాలి. చెప్పకపోతే ఏసుకెళ్ళ గ్రంథంలో ఏం చెప్పాడు? ఏసుకెళ్ళ గ్రంథంలో ఏం చెబుతూ వచ్చినాడు? బాకా ఊదు, ప్రకటించు, దుర్మార్గుని గురించి చెప్పు అంటున్నాడు, హెచ్చరిక చేస్తూ వచ్చినాడు. కానీ రాత్రికాల సమయంలో కృతజ్ఞుడిగా ఉన్నావా? కృతజ్ఞత లేని వారుగా ఉన్నావా? చూడండి ఒక మాట, 9వ అధ్యాయం అనుకుంటాను, కీర్తనలు 9వ అధ్యాయము 17వ వచనం. కీర్తనలు 9:17. దుష్టులను
దేవుని మనసు జనులందరూ. ఎంత భయంకరమైనటువంటి మాట. దేవుణ్ణి మరిచే జనులు. సౌలు దేవుణ్ణి మరిచిపోయాడు. ఈ లోకంలో చాలా మంది నమ్మారు, వెళ్ళిపోయారు. యోహాను సువార్త 6:66 ఉంది. చూడండి అన్నమాట. యోహాను సువార్త 6:66. 6:66. అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనక్కి తీసి మరి అన్నడును ఆయనను వెంబడింపలేదు. అప్పటి నుండి దేవుడు చెప్పిన మాటలు వినడానికి ఇష్టం లేనటువంటి వారు, ఆయన యొక్క ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి వారు, ఆయన ఆజ్ఞకు లోబడినటువంటి వారు అప్పటి నుంచి విడిచిపెట్టిపోయారండి. 6:66 సాతాను సైన్యం 666 వెనక్కిపోయాయి. విశ్వాస జీవితంలో నువ్వు వెనకడికి వేసావంటే ప్రమాదం కొంచెం ఉంది. నీకు సంతోషం లేదు, సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లిపోయింది. దావీదు వర్ధిల్లటానికి కారణం, దావీదులో కూడా పొరపాట్లు ఉన్నాయి. దావీదు క్షమాపణ కోరుకున్నాడు, దావీదు పశ్చాత్తాపడ్డాడు, దేవుని ఘనపరుస్తూ వచ్చినాడు. ప్రియమైన వాళ్ళారా, ఈ రీతిగా నువ్వు వర్ధిల్లాలని దేవుడు కోరుతున్నాడు. అయితే పౌలు గారు అనేటువంటి మాట ఇక్కడ మనం గమనించినట్లయితే ఏమంటే, చూడండి 1 తిమోతి పత్రిక 1 మనం చదువుకున్న తర్వాత ఏమంటుంది, ఏమంటాడంటే 17వ వచనం లేదా 16-17వ వచనం, ఆయనను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగిన యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘ శాంతమును ఆ ప్రధాన పాపిలను నాయందు కనుపరుచున్నట్లు నేను కనికరింపబడి తిని ప్రధాన పాపినైన నాయందు. నిజమే, ఆయన ఎన్నో పాపములు చేస్తూ వచ్చాడు, ఎన్నో హత్యలు చేస్తూ వచ్చాడు. అపోస్తల కార్యం రాయబడింది కదా, మిక్కిలి క్రోధము కలిగిన వాడునై దేవుని నమ్మిన ప్రజల మీద క్రోధముతో వాళ్ళని చంపుతూ వచ్చినాడు. స్తెఫను చంపుతూ వచ్చాడు, ఇంకెంతో మందిని చంపుతూ వచ్చినాడు, హింసిస్తూ వచ్చాడు. ఆయన హానికరుడు, దూషకుడు, భయంకరమైనటువంటి ప్రమాదకరమైనటువంటి వ్యక్తి. ఇప్పుడు అంటున్నాడు కదా, నేను ప్రధాన పాపిని, నన్ను కనికరించాడు కాబట్టి నమ్మకంగా నేను దేవుని పని చేస్తున్నాను. తిమోతి పత్రిక అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, యేసే క్రీస్తు అయ్యున్నాడు. రక్షణ పొందిన తర్వాత వెంటనే యేసే క్రీస్తుని ప్రకటిస్తూ వచ్చినాడు. 1 కొరింథీ 9వ అధ్యాయంలో గమనించినట్లయితే సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అంటున్నాడు. ఆశ్చర్యకరమైన మాట అక్కడే ఉందో చూడండి. 9వ అధ్యాయం 1 కొరింథీ 9వ అధ్యాయం 9వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుకుందాం. 13, 14, 15 కలిసి చదువుకుందాం. ఆలయ కృత్యములు జరిగించిన వారు ఆలయం వల్ల జీవనము చేయుచున్నారని, బలిపీఠం వద్ద కనిపెట్టుకున్న వారు బలిపీఠంతో పాలివారు ఉన్నారని మీరు ఎరగరా? అలాగన సువార్త ప్రచురించువారు సువార్త వల్ల జీవింపవల్లని ప్రభువు నియమించి ఉన్నాడు. సువార్త ప్రకటించేవారు సువార్త వలన జీవిస్తారు. మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, దేవుని నోటలో ప్రతి మాట వలన బ్రతుకుతాడు. మేము మల్లవారం నుంచి మాకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది, సమయం లేదు, గుప్తంగా చెప్తాను సాక్ష్యం. అడిగిదేవులపల్లి అనే ప్రాంతం మేము సువార్త చేశాం. అక్కడ ఎవరు లేరు, విశ్వాసం లేరు. చర్చిలు మండలాలు చర్చిలు ఉండవు. ఇప్పుడు పడుతున్నాయి. దేవుడు అక్కడికి వెళ్ళమంటున్నాడు. ఎట్లా ప్రభు, తినడానికి దేవుడు లేరు కదా, విశ్వాసం ఎవరు లేరు కదా, నేను ఎట్లా బ్రతకాలని ప్రభుని అడుగుతుంటే ద్వితీయోపదేశకాండ 2:7 వచనంలో నీ చేతులను నేను దీవిస్తాను, నేను నీకు తోడైనాను, నీకేం తక్కువ కదని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. 40 రోజులు ప్రభు దగ్గర కనిపెడుతూ వచ్చాడు. 40 రోజులు దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. ఏలియాను పోషించినట్టు పోషిస్తానన్నాడు. సారెపాతి విధవరాలు ఉన్నాడు, కాకులు ఉన్నాయి అన్నాడు. రహస్యమైన ధనమందును వెళ్ళంటూ వచ్చినాడు, దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. అయినా కానీ వెంటనే లోపల సందేహం, భయం, ఎవరూ లేరు కదా, ఎట్లా అని ప్రభుని అడుగుతూ వచ్చినప్పుడు ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాడు. సువార్త ప్రకటించువారు సువార్త వలన బ్రతుకుతారు. అప్పుడు నాకు ధైర్యం వచ్చి ఎట్లా వెళ్ళాలి ప్రభు అంటే, అప్పుడు అపోస్తల కార్యాలు 28వ అధ్యాయం 2 వచనాల్లో
పౌలు అద్దెంట్లో ఉండి పరిచయం చేసే రోమపట్నంలో ఆయన మాట్లాడినప్పుడు అడవి దేవులపల్లి ఆ ఊళ్ళలో పెద్ద ఊరు, చుట్టుపక్కల తండా వాళ్ళందరూ వచ్చి అక్కడికి వచ్చి సరుకులు కొంటారు. అది రోమపట్నంలో దేవుడు బయలుపరిచాడు. అక్కడికి వెళ్ళాము, ఎవరూ లేరు, ఒక్క కుటుంబం ఏమి తప్పు చేయాలి. 20 సెంట్ల స్థలం మందిరానికి, 20 సెంట్ల స్థలం, ఇల్లు, మందిరం ముందు. తర్వాత ఇప్పుడు ఈ మధ్య కాలంలో దేవుడు సిద్ధపరిచాడు. ఎవరైనా ఉన్నారా? సహాయం చేసేవాళ్ళు ఉన్నారా? స్థానిక సంఘం ద్వారా ఏమి రా, అర్థమైందా? కాబట్టి సువార్త ప్రకటించు. దేవుడు నీ కుటుంబ గౌరవ బాధ్యతలు మోస్తాడు. దేవుని నామాన్ని ప్రకటించు, దేవుని ఘనపరచు. ఇందాక అన్నాడు కదా, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను. నన్ను ప్రేమించువారు ఐశ్వర్యము, ఘనత, స్థిరమైన కలిమి, నీతి నా యొద్దనే అన్నాడు. దేవుని నామాన్ని ప్రకటించాలా? పౌలు గారి గురి అదే. అందుకే ఆ మాట సెలవిస్తూ వచ్చాడు, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగును కడముట్టించి తిని విశ్వాసమును చెప్పగలవా? నువ్వు చెప్పగలవా మాట? ప్రభు నీ కొరకు చెల్లించిన క్రయం ఎంత గొప్పదో నువ్వు చెప్పగలవా? నీకు బహుమానం ఉందని నువ్వు చెప్పగలవా? ఎన్ని ఆత్మలు సంపాదించి ఎంత ప్రయాసపడుతూ వచ్చినావు, ఎంత క్రయం చెల్లిస్తూ వచ్చినావు. అపోస్తలుడు పౌలు అంటున్నాడు కదా, పానార్పణముగా నేను పోయబడుతూ వచ్చినా, ప్రభు కొరకే సంపూర్ణంగా నన్ను నేను అప్పగించుకుంటున్నాను, సంపూర్ణంగా ప్రభు కొరకు అత్సాక్షిగా చేయబడుతున్నాను, ఎన్నడూ భయపడలా. అర్థమైందా? మరణానికి భయపడలేదు ఆయన, మరణానికి ఎదురు నిలుచున్నాడు. నా కొరకు తిమోతి నీతి కిరీటం ఉందంటున్నాడు. దేవుణ్ణి ప్రేమించే వారి మాట చెప్పాలి. ఆయన సంకల్పించను పిలువ వారికి మేలు కలుగుడికి సమస్తము సమకూడి జరుగుతున్న చోట వచ్చినాడు. ప్రియమైన వాళ్ళ చచ్చిపోతులు ఏం చేయలేదు. ఎవరైనా చేస్తారా? ఉన్నారుగా, చనిపోయిన పరిశుద్ధులు ఉన్నారుగా, భక్సింగ్ గారు కూడా విశ్రాంతిలో ఉన్నారు. మరణిస్తులు లేచి బ్రతికుండగానే చేయాలి. ఇదిగో నా ప్రభు నన్ను రక్షించాడు, నా ప్రభు నా కొరకు ప్రాణం పెట్టాడు. ఎలుగెత్తు సాగించు. నీ తోటి వారికి, నీ బంధువులకు, నీ ఇంటి వారికి, నీ కుటుంబ సభ్యులకు, సమీపంలో ఉన్న వారికి ప్రభువుని గురించి చెప్పు. దేవునికి తీసురా, చెప్పి దులుపుకోవద్దు. ప్రార్థన చేయి, మోకరించు, కన్నీళ్లు కారు వాళ్ళ కొరకు. ప్రభువునందు కూడా ప్రయాసము వ్యర్థము కాదంటున్నాడు. కాబట్టి కృతజ్ఞతల్లో ఉన్నటువంటి ఆశీర్వాదం, ఈ కుటుంబంలో సియోనుకు దాచిపెట్టిన ఆశీర్వాదము దేవుడు సిద్ధపరుస్తుంటున్నాడు. సువార్త ప్రకటించువారు సువార్త వల్ల జీవిస్తారు. 16వ వచనం చదువుకుని ముగించుకుందాం. 16వ వచనం అందరూ కలిసి, నేను సువార్తను ప్రకటించునను నాకు అతిశయ కారణం లేదు, సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్త ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. 17 కూడా, ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును. నేనెన్నడూ తక్కువ చేయ. నీకు అవసరమైన మాట సువార్త ప్రకటించు, దేవుడికి సహాయం చేస్తాడు. చాలా అనుభవం. అనంతపురం జిల్లాలో సువార్తకి వెళ్ళాము. 5 రోజులు సువార్త చేసి వచ్చాము. మాకు భోజనమే పెట్టాడు అంతే. అప్పుడు మల్లవరంలో ఉన్నా, ఏమీ లేదు. కుటుంబంలో కూడా చాలా తక్కువ. విశ్వాసంతో వెళ్ళాము, ప్రకటించి వచ్చాము. అయితే దేవుడు బయలుపరుస్తూ వచ్చినాడు సంగతులైన. అక్కడ ఉచితంగా సువార్త చేసి వచ్చాము. ఒక బ్రదర్ ఫోన్ చేసి, అన్నా ఒకసారి మిమ్మల్ని కలవాలనుకుంటున్నానని చెప్పి వచ్చి మాకు కొంత గిఫ్ట్ ఇచ్చాడు. అంటే నువ్వు ఆ గిఫ్ట్ కోసం ప్రయాసపడి మనకు కాదు, కానీ ఉపమానంగా మీకు చెబుతున్నా, ఉదాహరణగా చెబుతున్నా. ఏంటంటే, సువార్త ప్రకటిస్తే నీకు మాత్రము తక్కువ చేయాలి. ఏ విషయంలో కదా ఈ రీతిగా ఇటువంటి అనుభవంలో ఉండాలని ప్రభు కోరుతున్నాను.